ఒక్క లైక్ చేయండి, ఓకేనా? అదొక్కటి చాలు, మీరు సబ్స్క్రైబ్ కూడా అవసరం లేదు. ఏం ఉదయాన్నే రెడీ అయ్యాను అక్క? చెప్తా. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. మీరు బాగుంటే మేము బాగుంటాం. ఈరోజు వీడియో ఏంటంటే, ఫస్ట్ ఇది చూసేసండి. ఏందది? బిర్యానీ. బిర్యానీ ఓహో, దాంట్లో కూడా ఉందా? పెట్టు. ఒకటే కాదు, అక్కడ ముక్కలు ఉన్నాయి, దీంట్లో కూడా ఉన్నాయి ముక్కలు. అన్నీ ఉన్నాయి. ఇదిగో దాంట్లో అంటే దీని వరకు తీసి పెట్టుకున్నాను అనమాట, ఇసుక లేకుండా పెట్టను. ఓకే, ఏంది ఇప్పుడు? ఇదేంటంటే బిర్యానీ ఛాలెంజా? ఇంత ఎవరు మెందలేవులే కానండి, నేను తినేస్తా. నువ్వు తినేస్తా? ఇంత ఖచ్చితంగా పెడతా ఉండు. ఇంత తినేస్తా, మళ్ళా కోసి తీసేయాలి. ఇంత పెద్ద దెబ్బర పెట్టి పెడతా. ఆ రోజు నువ్వు తినకపోవాలి, అప్పుడు చెప్తా. ఛాలెంజ్ అంట, గుర్తు పెట్టండి. వాడి దగ్గర పెట్టిస్తాను నేను ఆ ఛాలెంజ్. కోసి తీసేయాలి, కోసి తీసేయాలి. ఉంటలేదంటారా ఛాలెంజ్ అంటే ఏంటి? తినేదే కదా. అంత ఊరిదంటారు, ఏదో ఫార్మాలిటీ అన్నాను అనుకో. సరే, మన గొడవ ఎప్పుడు ఉండేదిలే కానీ, ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే, బయట లేని వాళ్ళకి ఫుడ్ పెడతాం మేము. చాలా మంది చూసుంటారు, మేము చాలా వీడియోల్లో పెట్టున్నాము. ఈ మధ్య అయితే ఆపేస్తున్నాం. అంటే పెద్ద వీడియోస్ ఆపేస్తున్నాం కదా, ఫుడ్ వీడియోస్ చిన్నవి పెడుతున్నాం, షార్ట్స్ పెడుతున్నాము. పెద్ద వీడియోస్ ఎందుకు ఆపేస్తున్నాం అంటే, చూడట్లేదండి. మేము ఎందుకు చేస్తున్నాం అనేది మీరు చాలా మందికి తెలుసు, అంటే చాలా వీడియోలో చెప్పున్నాం. అంటే మనం చేస్తే ఇంకెవరన్నా మేము కూడా పెట్టాలి అనేవరన్నా పెడతారేమో అని చెప్పి మేము చేస్తున్నామే కానీ, మీరు అది ఇప్పుడు ఏం జరుగుతుందంటే అస్సలు చూడట్లేదు. ఈ పెట్టే వీడియోస్ పెట్టేది కాదు, చేసి ప్యాక్ చేసి వాళ్ళకి ఎత్తుకెళ్ళి పెడతాం. అవి ఏం చేస్తాడంటే షార్ట్ వీడియోస్ తీసుకొని షార్ట్లో పెడతాడు. మామూలుగా పెద్దది ఒకటి తీస్తాం, లాంగ్ వీడియో ఒకటి. ఎందుకంటే మీరు చూస్తారు కాబట్టి చూసేవాళ్ళు. ఇప్పుడు షార్ట్స్ పెట్టినప్పుడు ఆ షార్ట్స్లో ఓన్లీ ఇచ్చేది ఒకటే కనిపిస్తుంది, అసలు ఫస్ట్ నుంచి ఏం చేసాము, దాంట్లో ఏం పెట్టాము అనేది తెలీదు. ఇంకోటి ఏంటంటే, మేము బయట నుంచి తెచ్చి పెట్టే అలవాటు అయితే నాకు ఫస్ట్ నుంచి లేదు. మేము వీడియో స్టార్ట్ చేసి సంవత్సరం అయిందండి, యూట్యూబ్ స్టార్ట్ చేసి. మేము అంతకు ముందు కూడా మాకు అలవాటు ఇది. మేము వీడియో యూట్యూబ్ లేనప్పుడు కూడా మాకు అంతకు ముందు కూడా పెట్టేవాళ్ళమే. నా చేతులారా నేను చేసి ప్యాక్ చేసి వాటర్ ప్యాకెట్లు, అర్థమైందా? వాటర్ ప్యాకెట్లు, ఇది వాటర్ అయితే మర్చిపోకుండా పెడితే, ఏదో ఒక్కసారి ఏదో మర్చిపోయి ఉంటాను, ఒకే ఒక్క షార్ట్ కి మర్చిపోయాను, మళ్ళీ ఇచ్చేసింది వెంటనే. కానీ అది వీడియోలో కనిపించలేదు, నేను తీయలేదు. అడిగారు నన్ను, ఆ ఒక్క ప్యాకెట్ కే మళ్ళీ అడిగేశారు. చాలా బాధ అనిపించింది నాకు. అందుకని చెప్పేసి నీళ్ళు అయితే ఎప్పుడు కూడా ఇంకా అన్నం కంటే ముందు నీళ్ళు తెప్పించి పెట్టేస్తా ఫస్ట్. ఇంకా మొత్తం నా చేతులారా నేనే చేసేసి పెట్టే అలవాటు నాకు ఫస్ట్ నుంచి ఉంది. యూట్యూబ్ నుంచి అనే కాదండి, అది ఫస్ట్ నుంచి నాకు అలవాటే. ఎండాకాలం వస్తే మజ్జిగలు అవి ఇవి అన్నీ ఇచ్చుకుంటా వస్తాను అనమాట. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే చూడట్లేదండి. మామూలుగా వేరే వీడియోస్ చూస్తున్నారు, ఈ ఫుడ్ వీడియోస్ అయితే అసలు చూడట్లేదు. ఎందుకనేది మాకైతే అసలు అర్థం కావట్లేదు. అందుకే ఏమైనా పెట్టనండి అన్నీ చూస్తారు, ఓన్లీ ఇది వరకే చూడట్లే. మంచి అనేది ఇదే కదండి. మీరు ఎవరన్నా చూసి మీరు ఒకరు చూస్తే ఇంకొకరు పంపిస్తారు యూట్యూబ్ వాళ్ళు. అట్లా ఇంకొంచెం లైక్ కొట్టారనుకోండి ఇంకొంతమందికి, అలాగ మీరు చూసేదాన్ని బట్టి ఇంకొంతమందికి పోద్ది. మీరు చూడకుండా ఆపేశారు అనుకోండి ఎవరికి పోదు. అందువల్ల ఎవరికి తెలియదు కూడా మనం చేస్తున్నాము అంటే. ఇంకొకరు చూసి నేను కూడా పెట్టాలి అనే ఆలోచన వస్తుంది కదండి కొంచెమైనా. వాళ్ళు పెడితే లేని వాళ్ళకి ఒక్క పూట మనం కడుపు నిండా అన్నం పెట్టగలం, అంతకుమించి మనం ఏం చేయగలం చెప్పండి? ఓకేనా? ఇంకైతే స్టార్ట్ చేసేస్తాను, నేను ప్యాకింగ్ చేసేస్తాను. ఎరా చేసేద్దాం. ఓకే, ఆ షార్ట్ వాటర్లో కూడా మనం తర్వాత ఇచ్చింది నేను పెట్టకపోవడం రాంగ్ కదా. పెట్టాను, నువ్వు పెట్టకపోయేసరికి వాళ్ళని ఇంకా అలాగే అనుకునేసారు, అంటే వీళ్ళు అలాగే ఇచ్చేస్తున్నారని. అంటే మనం ఇచ్చేటప్పుడు ఒక్కటే. ఇప్పుడు ముక్కలు వేసేసి మళ్ళీ దానిపైన అన్నం పెట్టేద్దాం. ఓకే, ప్యాక్ చేసి
మేము అంత వేసుకున్నావు పడుతుందా? పడుతుందిలే, సరిపోవాలా. ½ kg ఉంటుంది, సరిపోద్దులే. అయిపోయింది. ఓకే. ఓకే, ఇచ్చేద్దాం. అమ్మో, ఓకేనా? ఇట్లా అన్నీ చేస్తాం. మా అక్క భలే హాష్గా చేస్తుంది, చూసారు కదా. ఇవన్నీ చేసి చూపిస్తాను ఒకేసారి నేను. మా అక్క ఇటు చేసిందంటే మీరు సాయంత్రం దాకా చూడాలి ఈ వీడియోని. ఇప్పుడు అయిపోయిందా? మొత్తం అయిపోయింది. అవి కొంచెం చూడండి, కష్టపడి చేసింది అన్నీ. దాదాపు ఎన్ని వచ్చాయి అక్క? ఒక 20 ప్యాకెట్లు అంతా. 20 వచ్చాయి ప్రస్తుతానికి. 20 మీరు బాగా చూస్తే ఇంకా ఎక్కువ చేస్తాం. సరే అయితే ఇంకా వెళ్దామా యుద్ధానికి? ఎలా ఉంటారంటే కొందరు ఇస్తే ఏం చేస్తారంటే వాళ్ళకి పిచ్చోళ్ళలాగా ఉంటారు. వాళ్ళు మాకొద్దు అంటారు. మళ్ళీ ఆకలికి ఏదో ఒకటి ఇబ్బందులు అవుతుంటాయి వాళ్ళకి. అప్పుడు ఏం చేస్తుంది మా అక్క కొంచెంసేపు ఆగి ఇస్తుంది. అంత వీడియో నేను పెట్టను షార్ట్ వీడియోస్లో, ఎందుకంటే 10 seconds మినిమం పెట్టేసి నేను వదిలేస్తాను. ఇంకా రకరకాలను చూస్తానండి నేనైతే ఇచ్చేటప్పుడు. కొందరైతే మా అక్కని కర్రెత్తుకొని కొట్టేదానికి వస్తారు. నేను చెప్పా అవి అప్లోడ్ చేయమనింది. చెప్పెట్టురా, ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. కరెక్టే, చేస్తే ఇబ్బంది లేదు, వాళ్ళకి తెలియదు పాపం. మళ్ళీ నేను బాధపడతా, వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, మళ్ళీ ఆకలికి ఇబ్బంది పడతారు కదా. అందుకని నేను ఏం చేస్తానంటే అటు నుంచి పోయేసి పెట్టేసి వచ్చేస్తా, పరిగెచ్చేస్తా. ఆడ పెట్టొచ్చే క్లిప్స్ నేను పెట్టను, చేతికి ఇచ్చేవే పెడతాను. తీసుకొని వెళ్ళి అటు పెట్టేసి వచ్చేస్తాను అనమాట. ఎందుకంటే ఇంక వాళ్ళు అది ఇప్పుకొని తినేస్తారు ఆకలికి. మనం ఉంటేనే కదా వాళ్ళకి ఏదో ఇబ్బంది అనిపిస్తుంది, అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. అట్లా రకరకాలు చూసేసాను నేనైతే. ఎప్పుడు మా చాలా ఏళ్ళ నుంచి ఎంతమందిని చూసానో రకరకాల వాళ్ళని, చాలా మంది. ఓకే, అయితే ఇచ్చేద్దామా పోయి? సరే అండి, అయితే ఇంకా వెళ్తున్నాము. కనీసం మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఓకేనా? అదొక్కటి చాలు, మీరు సబ్స్క్రైబ్ కూడా అవసరం లేదు. ఒక లైక్ చేస్తే ఇంకొకరికి చూపిస్తుంది వీడియో, అదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. ఇలాంటి వీడియో ఇంకొకరు చూపిస్తే మేలే కదండి, అందుకని ఒక్కరన్నా పెడతారు, ఓకేనా? సరే అండి, బాయ్ బాయ్.